హలో, నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఒక ముఖ్య అతిథి లెక్క అటెండ్ అయ్యిండు. అది వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా అవ్వడం మరొక విశేషం. పవన్ కళ్యాణ్ గారు ఈ గేమ్ చేంజర్ ఆడియో ఫంక్షన్లో ఏం మాట్లాడిండు, ఏ హీరోల గురించి మాట్లాడిండు, ఏం ఉద్దేశించి మాట్లాడిండు, అసలు రామ్ చరణ్ గురించి ఏం మాట్లాడిండు, మెగాస్టార్ చిరంజీవి గురించి ఏం మాట్లాడిండు, అల్లు అర్జున్ ప్రస్తావన ఏమైనా తెచ్చిండా, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ టికెట్ల రేట్లు తొక్కిసలాట ఇవన్నీ జరుగుతున్నాయి. వేటి మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిండ్రు అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో చూద్దాము. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి ఇవ్వండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి డిప్యూటీ సీఎం హోదాలో డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి అటెండ్ అవ్వడం జరిగింది. ఈ ఫంక్షన్ వేదికగా చిరునవ్వులు చూసాము, వార్నింగ్లు చూసాము. అదేవిధంగా రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ గారి ఆత్మీయ అనుబంధాన్ని ఈ సభా వేదిక ద్వారా చూసాము. ప్రేక్షకులంతా పులకించే విధంగా, అదిరిపోయే విధంగా గేమ్ చేంజర్ ఆడియో ఫంక్షన్ అయితే జరిగింది. సినిమా సక్సెస్ మీట్ లెక్కనే గేమ్ చేంజర్ ఆడియో ఫంక్షన్ అయితే జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు మీరు గేమ్ చేంజర్ అని అరిచినా, మీరు ఓజీ అని అరిచినా మూలాన్ని మాత్రం మర్చిపోకూడదు. మా అందరికీ ఆద్యుడు మెగాస్టార్ చిరంజీవి గారు, అది అల్లు అర్జున్ అయినా, అది రామ్ చరణ్ అయినా, అది పవన్ కళ్యాణ్ అయినా, మా అందరికీ మాత్రం ఆద్యుడు మెగాస్టార్ చిరంజీవి గారు అంటూ పవన్ కళ్యాణ్ గారు మరొక్కసారి చిరంజీవి గారి మీద తనకున్న ప్రేమని, చిరంజీవి గారి పట్ల తనకున్న గౌరవాన్ని తెలియజేసిండు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా, ఎవరైనా సరే కొన్ని తప్పుడు రాతలు రాసే వాళ్ళకు కూడా చెంప చెల్లుమ అనిపించేలాగా మా అందరికీ ఒకటే అద్దుడు మా బాస్ మెగాస్టార్ చిరంజీవి అంటూ పవన్ కళ్యాణ్ గారు సున్నితంగా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పిండు. ఇదే సభా వేదిక మీద అబ్బాయి రామ్ చరణ్ ఇక్కడున్న జనాన్ని చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున చేసిన రాజమండ్రి బ్రిడ్జి మీద చేసిన కవాతు గుర్తొస్తుంది నాకంటూ ఒక్కసారిగా రాజమండ్రి ప్రజలకి మరొకసారి పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి బ్రిడ్జి మీద చేసిన కవాతును గుర్తు చేస్తూ కేరింతలు కొట్టిస్తూ రాజమండ్రి ప్రజల గుండె నూతన ఉత్తేజాన్ని నింపిండు. నిజంగా ఆడియో ఫంక్షన్లో ఒక బాబాయ్ అబ్బాయి అంటే ఒక అన్నదమ్ముల్లాగా ఉండాలి, ఇలాంటి ఆత్మీయ బంధం ఉండాలని చెప్పేసి అనుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏకంగా ఇక నుంచి నేను రామ్ చరణ్కి బాబాయిని కాదు, రామ్ చరణ్ నా తమ్ముడు, ఐ లవ్ యూ రామ్ చరణ్ అంటూ, ఐ లవ్ యూ ఆల్ మై ఫ్యాన్స్ అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని నిజంగా సంతోషాన్ని, కేరింతలు కొట్టే విధంగా ఉత్సాహాన్ని నింపిందని చెప్పొచ్చు. బంధం, అనుబంధం ఎట్లుండాలంటే ఒక గిట్లు ఉండాలన్నట్టుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ మాట్లాడిన మాటలు ఒక నిజంగా ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిదాయకంగానైతే నిలిచినాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ ఎప్పుడైనా సరే సినిమా రేట్లు పెంచడము, బెనిఫిట్ షోలు పెంచడము ఇవన్నీ పక్కన పెడితే, మీరు ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారో అభిమానులందరూ జాగ్రత్తగా మీ ఇంటికి పోవాలి. మీకోసం మీ తల్లిదండ్రులు మీరు మా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో అంతకు రెట్టింపు ప్రేమ మీ తల్లిదండ్రులు మీ మీద చూపిస్తారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అభిమానుల్ని, సామాన్యుని అందరి జాగ్రత్తను కోరుకునే విధంగా ఆయన మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరూ ఆలోచించే విధంగా ఈరోజు గేమ్ చేంజర్లో అద్భుతమని మనం చెప్పొచ్చు. అదేవిధంగా మరొకసారి సినిమా ఇండస్ట్రీ గురించి ఎవరైనా రాజకీయ కోణంలో సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడితే ఖచ్చితంగా మీరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళై ఉండాలి, లేదంటే మీరు ఒక సినిమా తీసో లేకపోతే సినిమా వాళ్ళ కష్టాలు చూసో మాట్లాడాలి సినిమా ఇండస్ట్రీ గురించి తప్ప ఎవడు పడితే వాడు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడొద్దు అని చెప్పి సున్నితంగా ఒక వార్నింగ్ అయితే పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ ఆడియోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి ఇంతమంది లక్షల మంది యువత వచ్చారు కాబట్టి దిల్ రాజు గారికి చెప్పిండు, మీరు స్కిల్ డెవలప్మెంట్ కానీ సినిమా ఫిల్మ్ సంబంధించి ఎలాంటివి ఉన్నా కూడా ఏపీలో పెట్టండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి డైరెక్షన్ స్కిల్స్ ఇవ్వండి, మ్యూజిక్లో స్కిల్స్ ఇవ్వండి, అదేవిధంగా డ్యాన్స్లో ట్రైనింగ్ ఇవ్వండి, ఏదైనా ట్రైనింగ్ క్లాసు లాంటివి పెట్టి యువతని, సినిమా పట్ల ఉన్న యువతకి ఉపాధి కల్పించే విధంగా మీరు ఆలోచన ఏరి
ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏమైనా ఉంటే ఏపీలో పెట్టండి అని చెప్పేసి గేమ్ చేంజర్ ఆడియో ఫంక్షన్ చూడడానికి వచ్చిన వాళ్ళకు కూడా అలా భవిష్యత్తు గురించి ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరి చేత క్లాప్స్ కొట్టించినాయి. శభాష్ పవన్ అన్న అని చెప్పి అనే విధంగా ఆయన ఈరోజు సభా వేదిక మీద మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తారు. అదేవిధంగా ప్రతి ఒక్క హీరోని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ గారు ప్రభాస్ గురించి, అల్లు అర్జున్ గురించి, అదేవిధంగా మహేష్ బాబు గురించి, ఎన్టీఆర్ గురించి, ప్రతి ఒక్కరి గురించి పేరు పేరున అందరు హీరోలు మేము బాగానే ఉంటాము, అందరూ గొప్పగా ఉండాలి, గొప్పగా ఎదగాలి అని చెప్పేసి అందరి అభిమానులను ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తీరు ప్రశంసనీయమని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రోల్స్ చేసుకుంటూ సోషల్ మీడియాలో ఈ హీరో ఆ హీరో అని చెప్పేసి కొట్టుకుంటుంటారు. ఇవన్నీ కాదు, మేమందరం ఒకటే అని చెప్పడం అనేది ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు తన ఒక సూపర్ స్టార్గా ఉన్నాడు, పవర్ స్టార్గా ఉన్నారు. ఇవన్నీ తగ్గించుకొని అభిమానులు కానీ ప్రజలు కానీ అందరూ బాగుండాలి, ప్రజా సంక్షేమం ముఖ్యం అనుకునే వాళ్ళు మాత్రమే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని పవన్ కళ్యాణ్ గారు ఆ గతంలో చెప్పిన మాటని ఆయన పాటిస్తూ ఈరోజు అభిమానులందరికీ పిలిపించిండు. నిజంగా ఇలాంటి పిలుపు ప్రతి హీరో ఇస్తాడు. ఇది అభిమానులు అర్థం చేసుకోవాలి. మీరు ట్రోల్స్ వేసుకునే వరకు ఉంటే పర్లేదు, కానీ మీరు మితిమీరి ఒకరినొకరు తిట్టుకోవడం వల్ల ఒరిగేది ఏమీ లేదు. వాళ్ళు బాగానే ఉంటారు. గతంలో మహేష్ బాబు కూడా చెప్పిండు మేము బాగానే ఉంటాము అని చెప్పేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా సభా వేదిక సాక్షిగా అదే చెప్పడం జరిగింది. ఇది గ్రహించండి. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ని ఉద్దేశిస్తూ చిరంజీవి గారు మెగాస్టార్ అయితే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయిందని చెప్పేసి తండ్రిని తగ్గ తనయుడు, అదేవిధంగా తండ్రిని మించిన తనయుడిలాగా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ రోజు రోజుకి గ్లోబల్ స్థాయిలో ఎదిగిపోయింది అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా చిరంజీవి పేరును 1కి 10 రెట్టింపు చేస్తూ ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే గొప్ప గుణం రామ్ చరణ్కి సొంతం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్లో చూసిన ప్రతి విషయాన్ని ఈ సభా వేదిక దాకా షేర్ చేసుకున్నాడు. అయ్యప్ప మాల వేస్తాడు, హనుమాన్ మాల వేస్తాడు, చెప్పులు లేకుండా ఉంటాడు, ప్రతిదీ ఒక దైవ కోణంలో ఉంటాడు. అదేవిధంగా చాలా ఒదిగి ఉంటాడు, నిడారంబరంగా ఉంటాడు రామ్ చరణ్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ ఉన్న వ్యక్తిత్వాన్ని బట్టి ఇలాంటి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే వ్యక్తులకి విజయాలు అనేవి వరించి వస్తాయని చెప్పి మరొకసారి పవన్ కళ్యాణ్ గారు ఈ గేమ్ చేంజర్ సభా వేదిక సాక్షిగా చెప్పడం జరిగింది. వీడు నా తమ్ముడు అంటూ రంగస్థలం సక్సెస్ మీట్లో ఏదైతే మాట్లాడిండో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున రామ్ చరణ్ని దగ్గర తీసుకొని రామ్ చరణ్ని హగ్ చేసుకొని ఆ రోజు వీడు నా తమ్ముడు, నేను చాలా తక్కువ సందర్భాల్లో నేను ఏరా అరే అని అంటాను, కానీ ఈ రోజున చెప్తున్నాను వీడు నా తమ్ముడు, మా అన్న నాకు తండ్రి, మా వదిన నాకు తల్లి అని ఏదైతే చెప్పిండో అదే మాటని ఈ సభా వేదిక రోజున కూడా రామ్ చరణ్ నేను బాబాయిని కాదు, వాడు నా తమ్ముడు, ఒక అన్నగా రామ్ చరణ్ని ఆశీర్వదిస్తున్నా అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరికి కుటుంబంలో బంధాలు అనుబంధాలు ఎలా ఉండాలి, బాబాయ్ అబ్బాయి ఎలా ఉండాలి, ఇలా ఉండాలి అనుకునేలాగా ఈ రోజున గొప్ప మెసేజ్ ఇచ్చిండు. అదేవిధంగా ప్రభుత్వాలకు కూడా ఒక స్పష్టంగా చెప్పడం జరిగింది. బెనిఫిషియల్ కానీ టికెట్ల రేట్లు కానీ ఇవన్నీ పెంచుతున్నాము, వీటి ద్వారా 18% ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీ ద్వారా మనకు వస్తుంది అని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా గేమ్ చేంజర్ ఆడియో ఫంక్షన్లో ఎస్జే సూర్య గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. శంకర్ లాంటి డైరెక్టర్ గురించి ఆయన చెప్పడం జరిగింది. ఆయన తమిళ్లో ఉన్న తెలుగులో ఉన్న ఆయన సౌత్ ఇండియా వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఆయన తీసిన సినిమాలు ఎంత పేరు తెచ్చినాయి. తెలుగు వాళ్ళు కూడా తమిళ్ డబ్బింగ్ సినిమా అయినా కూడా చూడడానికి శంకర్ సినిమా అంటే చూడడానికి ఇంట్రెస్ట్ చూపే విధంగా ఆయన తీసిన సినిమాలను ఆ సినిమాల తాలూకు జ్ఞాపకాలను పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గుర్తు చేయడం జరిగింది. మొత్తానికి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అయ్యారు. అభిమానులందరూ ఓజీ 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 అని చెప్పేసి కేరింతలు కొడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారి మాట్లాడితే ఒక శబ్దం వినిపిస్తుంది, ఓజీ ఓజీ అని చెప్పి అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు దాట వేసిండు. ఓజీ కూడా వస్తుంది త్వరలోనే అని చెప్పేసిండు. ఓజీ కన్నా నాకు మీ భవిష్యత్తే ముఖ్యం సినిమాల కంటే అని చెప్పి మరొకసారి ఆయన తగ్గించుకొని మీకోసమే నేను ఉంటాను, మీకోసమే నేను పనిచేస్తాను, మీ అభివృద్ధి కోసం మీ భవిష్యత్తు కోసం నేను కష్టపడతాను అని ఏదైతే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు మరొకసారి స్పష్టం చేసిండు. ఏదేమైనప్పటికీ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పవన్ కళ్యాణ్ గారి రాకతోటి దద్దరిల్లిపోయింది. నిజంగా రామ్ చరణ్ ఖాతాలో మరొక విజయం పడబోతుంది. జై హింద్.